ఎందుకంటే మీలాంటి సీనియర్ నేతలందరూ ఇంకా ఉన్నారు కదా, రాజకీయం ఆ బ్లడ్ లో ఉంటది కదా ఎంతైనా. వ్యాప్తంగా కూడా పిల్లలకు ఒకటి ఇప్పుడు 40s వచ్చే పిల్లల దగ్గర ఆ ప్రశ్న 35-40 ప్రశ్న వస్తారు, దాన్ని వింటా ఉన్నాం. ఇంత ముందులాగా తోసిపుచ్చడం లేకపో ఇంతకుముందు ఒక మాడుతూ దాన్ని వాడికి ఆపేసేవాళ్ళు, ఏముందలే అబ్బా అని కూడా అనేవాడిని కదా నేనైతే అనేవాడిని, అంతే ఏం మాట్లాడతారు అనేవాడిని, అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా కనుక ఈ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్లో వినేది మొదలుపెట్టినాం. సో వినేది మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా ఇంకా అనేక అంశాలు చెప్తారు వాళ్ళు, ఇట్లా చేసి అట్లా చేసి, ఇంకా అవన్నీ కాదు, అవన్నీ మనం నేను విషయం బలంగా నమ్ముతాను. అది మంచిగా అనుకున్నా చెడ్డగా అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఒక నిర్ణయం జరిగితే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ తప్పు ఉండొచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని చేసినప్పుడు దాంట్లో బాధ్యత అందరిది ఉంటుంది. దాంట్లో మనం మాట్లాడకపోయినా మన షేర్ మనకు వస్తుంది డెఫినెట్గా. సో మనం ఆ షేర్ని మనం దాంట్లో మన అభిప్రాయం చెప్పడం అన్నది స్పీడ్కి నష్టం ఇస్తే మనం అభిప్రాయం అడగకుండా చెప్పకపోవడమే కరెక్ట్. అడగకుంటే చెప్పకూడదు, అడిగితే చెప్పాలి. సో అయితే మీకుంది మళ్ళీ పొలిటికల్ యాక్టివ్నెస్ మీ వాళ్ళని మీరు సంరక్షించుకోవాలని ఉంది అంటే మీరు అట్లా, ఎందుకంటే మీరు విలేకరులు కదా, అట్లా అట్లా అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు రాజకీయాల్లాగా ఆలోచించాలి. దేనికోసం రాజకీయాలు చేస్తున్న ప్రశ్న కూడా వేసుకుంటాం మా ఇంట్లో వాళ్ళు. నేను అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తా, ఎందుకు మనం రాజకీయాలు చేయాలా, ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా. మా డాక్టర్ అమ్మ ఖర్చులు డబ్బులు ఇస్తుంది, భోజనం పెడుతుంది, హ్యాపీగా తిప్పేస్తుంది, కార్ ఇస్తుంది, పంపిస్తుంది కదా, 24 hours అవైలబిలిటీ ఉండొచ్చు మా ఆవిడకి. అట్లాగే మా అమ్మకు కూడా షీజ్ ఓల్డ్, ఆమెకు కూడా వారానికి 2 సార్లు ఆమెతో కూర్చొని రావచ్చు కదా, నేను ప్రశాంతంగా ఏం పని చేయకుండా ఇంట్లో అని అనుకుంటా. వాళ్ళు ఏమంటే పాలిటిక్స్ లేకుంటే పాలిటిక్స్ చేయాలి కదా మనం అని కూడా అనుకుంటా. ఉండాలి మనం, అసలు మనం వచ్చిందే అది కదా అనుకుంటా. అనుకున్నప్పుడు ఈ మధ్యకాలం నేను అనుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి ఇబ్బంది పడతాం. అట్లాగే ఎన్డీఏ అంటే బీజేపీ లెడ్ ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక భావజాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్న పాతక చంద్రబాబు నాకు కనపడడం లేదు. ఇంతకుముందు ఆయనకి అంత ఇంతో కాంగ్రెస్ పార్టీ వాసన ఉండేది, ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఎందుకంటే అతని వ్యవహారంలో నడిపించేది. ఇప్పుడు కొత్త ఆలోచనలు వచ్చినట్లున్నాయి, కొత్త పిల్లలు వచ్చినట్లు, లోకేష్ లాంటి వాళ్ళు వచ్చారు కదా, నేమ్ ఎనీబడి. సో అక్కడ బిహేవియరల్ ప్యాటర్న్లు చేంజ్ వచ్చింది. సో ఇవన్నీ మాట్లాడాలి. ఉదాహరణకి 11,000 కోట్లు ఇచ్చి మేము కాపాడుతామంటే ఎంత న్యాయం మాట్లాడడం అది. అప్పులు తీర్చాలంటే 30,000 కోట్లు ఇవ్వాలి. అసలు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా, మెయిన్ వర్కింగ్ కేవలం 20,000 కోట్లు ఇవ్వాలి, 50,000 కోట్లు ఇవ్వాలి. దానికి ఇనుప ఖనిజ మైన్లు ఇవ్వాలి. అట్లాగే లేకుంటే సెయిల్ ఎక్స్పర్ట్ దాన్ని వాడుకోవాలి. ఇంత చేసి ప్రకటించాలి కదా, ఇదో దీన్ని మేము చెయ్యం, అదేం లేదు. ఉరకిచ్చామంటే అదే ఎమ్మెల్యేలు మంత్రులు అంతా విపరీతంగా మాట నిజమేనే చూసారు, నిజమేం లేదు. అది మళ్ళీ బ్యాంకులో అప్పులు తీస్తారు, దాన్ని అమ్మే రోజు వచ్చిన రోజున ఆ బ్యాంక్ అప్పు వాడు కట్టుకోకుండా మనం కట్టినట్టు ఉంటుంది. సో ఇటువంటివి ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం. రాయలసీమ ఉంది, ఏది ఒకరు రాయలసీమ నుంచి మాట్లాడరు. ఎవరు అసలు రాయలసీమ మీద పోరాటం ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది కదా. మాకు వాయిస్ లేదు, ఇలా వాయిస్ ఉందాం అనుకుంటేనేమో కొద్దిమంది మా రాయలసీమలో ఉన్న పుల్లు సింహాలు కొద్దిమంది ఎందుకు ప్రశాంతంగా కూర్చున్నారు. మేమంతా రాయలసీమ ఉద్యమకారులు కాదు, రాయలసీమ సపోర్టర్లు. కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎంత కనలేదుగా దుర్మార్గం ఉంది. మాకు హైకోర్టు ఇచ్చామని చెప్పారు, బెంచ్ కాదు, మాకు పోయిన గవర్నమెంట్ లో జగన్ రెడ్డి గారు హైకోర్టు ఇక్కడ పెడతామన్నారు. అవును, అట్లాగే లా యూనివర్సిటీ పెడతామన్నారు, ట్రిబ్యునల్స్ పెడతాం, అంటే మొత్తం కోర్టు యొక్క అపెక్స్ అంతా ఇక్కడ పెడతామని చెప్పారు. నాలాంటి వాళ్ళైతే రాజధాని ఇండి మాకేన్నాం, మాది కదా హక్కు, రాజధాని మాకేయండి, ఇవన్నీ ఎందుకు మాకేన్నాం, మాకేం పనికి వస్తుంది ఇవన్నీ, మీరు అప్పుడు మాట్లాడారు, మాకేం పని, మాకు వద్దు, మాకు రాజధాని మాకు పడేయండి, మేము ఇచ్చింది మాకు ఇరికి ఇచ్చింది. సరే హైకోర్టు ఇచ్చిపోయింది, గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఏం చేయాలి, దానికి మరింత వేగం కట్టలే కదా. పోవడమే దుర్మార్గంగా హైకోర్టులో పోయి అదేందో దాన్ని ఏమంటారు లెటర్ ఇచ్చారు ఇల్లు ఏమని, మేము అమరావతిలో పెడతాము అని బెంచ్ ఇస్తారంట. అంటే మా దగ్గర ప్యాంటు షర్టు పంచె లాక్కొని మమ్మల్ని నువ్వు ఏదో వేసుకుపోయి మీకు ఎందుకులే రాయలసీమలకి అందరూ డ్రాయర్ వేసుకుని కానీ అనేది అట్లా పై ఏమో దాంట్లో ఏమైనా ఉందా, మరి ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం ఉండదు కదా. ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఉంటుంది, ఆ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఇద్దామని అనుకుంటా ఉన్నారు, అక్కడే ఎట్లా పోవాలా. కనుక ఇట్లా కంటెదురుగా అంటే మా వాళ్ళు కూడా నాకేం అర్థం కాదు, అసలు కర్నూలు అసలుకి ఎట్లా ఆలోచిస్తున్నా అది లేదు. కానీ మన కర్నూలు మంది పీక్కిపోయారు, రాజధాని పీక్కిపోయారు కర్నూలు దగ్గర నుంచి.
కర్నూలులే కర్నూలు అంటే ప్రేమ, ఎందుకంటే చదువుకున్నాయి ఆడ, మెడిసిన్ చేసిన చదువుకున్నా. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు బీక్కుపోయి మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు అనుకో, కానీ బట్ కావాల్సింది అంటే దాన్ని ప్రోయాక్టివ్నెస్ గా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఆ తర్వాత మా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకుని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుని దాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెడతామని చెప్పేసి అలా ఇంకా మాకు ఇన్స్టిట్యూట్లు ఇవ్వాలా, ఇండస్ట్రీలు ఇవ్వాలా, చదువుకునే కానీ అవకాశం ఇవ్వాలా. ఇంకా తమాషా ఎయిమ్స్ మాకు ఇస్తామని చెప్పాం మా టైంలో, ఎత్తగా ఆడ పెట్టారు. అసలుకి పైసలు తక్కువ, కష్టాల్లో ఉండేవాళ్ళం. రాయలసీమలో ఎయిమ్స్ పెడితే మాకు మంచి ఆరోగ్యం, మంచి వైద్యం వచ్చేది కదా. వైద్యం వస్తే అక్కడ చదువుకోనికి అందరికి వస్తుంది కదా మాకి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం చూసేవాళ్ళు కానీ రాష్ట్ర ప్రయోజనాలు లేదంటే ప్రాంత ప్రయోజనాల కోసం చూసేవాళ్ళు ఎవరున్నారు? మాట్లాడేవాళ్ళు లేదు. అందరూ కూడా మంచి అభిప్రాయంతోనే పాలిటిక్స్ లోకి వస్తారు. వాళ్ళని ఆ వైపు పోనీయకుండా కొద్దిమంది అట్లా డ్రైవ్ చేస్తారు. రాజకీయం అంటే ఇది. ఉదాహరణకి ఈ మధ్య తమాషా చూస్తున్నాం. 7 months అయిపోయింది. అక్కడ గనుల్లో గోల్మాలు, ఇసుక గోల్మాలు, లిక్కర్లో గోల్మాలు, తిరుపతి లాంటి ఎన్నికల్లో గోల్మాలు, కార్పొరేషన్ ఎన్నికలు చెప్పాం కదా ఇట్లా మార్చడం అన్యాయం అని. మరి ఇప్పుడు పుట్టి లాగిపోయిన టీవీలో చూస్తే లాక్కుపోయి బస్సు లాగిపోతుంది. మరి ఇవన్నీ ఎట్లా చూస్తాం మనం? గోల్మాల్లో ఇవే రాజకీయం అని చెప్పే ప్రయత్నం. ఇలా ఉంటేనే రాజకీయం చేయగలం, ఇదే రాజకీయం చెప్పే ప్రయత్నం. రాజకీయం అంటే ఏం చేయాలా? ఇసుక తొగకూడదు. ఇసుక తొగితే భూగర్భ జలాలు పోతాయి. గోదావరి లాంటి ప్రాంతంలో తొగచ్చేమో గానీ అనంతపురం పెనలో తొగ్గకూడదు, అనంతపురం చిత్రావతులు తొగ్గకూడదు. తొక్కితే ఆ మాత్రం నీళ్ళు లేకుండా పోతాయి అని చెప్పాలి కదా. మా హేమలు తొగనీళ్ళు కదా మేమంతా మీరున్నప్పుడు. అది రాజకీయం కాదు, జనం. అట్లాగే అంద్రి నివాళికి 50 చంద్రబాబు నాయుడు గారు 5 TMCలతో 2 సార్లు శంకుస్థాపన చేశారు తెలుగుదేశం పార్టీ. మేము 50 TMCలతో దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చాం. అప్పుడు రగన్న ఆ రోజు మేమందరం ఉన్నప్పుడు ఆఖరికి దాన్ని నీళ్ళు జీడిపీలు నడిపించుకొచ్చినాం. మీరు వీళ్ళు ఏం చేయాలా? 100 TMCలు తెస్తామని చెప్పాలా, పెంచాలి దాన్ని అనాలా? అప్పుడు మేము చెప్పాము ఊరికి అంటే చెరుకులు ఇస్తామని చెప్పాము. అది దానికోసం రాజకీయం, అంతేగాని ఆడొచ్చే వర్క్ కోసం ఎవరికైనా రాజకీయం కాదు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ లైనింగ్ చేయమని చెప్పారంట. ఎంత దుర్మార్గం అది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం మీద ప్రేమ ఉండొచ్చు ఆయనకి, మాకు అభ్యంతరం లే. 200 TMCలు రాక్కుని తీసి కుప్పం కాకుంటే ఆడికంగా ముందు తీసుకెళ్ళి మాకు అభ్యంతరమే లేదు. రాయలసీమలో ఎక్కడ నీళ్ళు సంతోషపడతాం. కానీ నువ్వు లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు పెరగవు కదా మాకి. అక్కడ భూగర్భ జలాలు పెంచడానికి ప్లాన్ చేయాలి, పెరగాలి కదా కాలువ పోయినాక. లేకపోతే నువ్వు లైనింగ్ చేసి పెడతా అంటే రాజకీయం అక్కడ చేయాలి. ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా ఏం చేయాలంటే అక్కడ ఇది అన్యాయం. ఇది మా హయాంలో వచ్చింది హెచ్ఎల్సీకి. హెచ్ఎల్సీ లైనింగ్ ఒప్పుకోలేదు నేను. పోయాబులు చెప్పినారు పోజు. మా రైతులు ఒకటి మాట చెప్పారు, ఏంది మాట్లాడతావు డాక్టరు, నన్ను డాక్టరే జవాబు పిలుస్తాడు. పిచ్చికలు నీళ్ళు తాగుతుంటాయి ఆ డాక్టర్, కాలం అంత నిండుగా పోతా ఉంది. మళ్ళీ మనకు నీళ్ళు లేకుంటే కడుపులో బాగానే మండదా డాక్టర్, మనకి ఇచ్చి అడిగిన బొమ్మను అని చెప్పి. మరి అది కదా చేయాల్సింది. మా ఏరియాలో నీళ్లు మేము కష్టపడి ఇచ్చిన తగిన కాలువ మాట చెప్పాల్సి వస్తే మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మేమే ఆ రోజు రఘువీరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు ఇట్లా వాళ్ళందరూ కలిపి మేమంతా ఉండి దాన్ని నడిపించాము మాట చెప్పాల్సి వస్తే. దాంతోపాటు నడిచిన వాడు వచ్చేసి రఘువీరెడ్డి, వెంకటరామరెడ్డి.